నమస్కారం. భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మేధిని జ్యోతిషులు, జ్యోతిష్యానంత సవ్యసాచి జీవీఎల్ఎన్ ఆచార్యులు గారు. గురుగారు, ఇప్పుడు చాలా మంది ఏంటంటే నమ్మేవారే, పూజలు చేస్తారు, హోమాలు చేస్తారు, దానాలు చేస్తారు, జ్యోతిషులు చెప్పారనే చేస్తారు ఇవన్నీ. కానీ వారికి ఫలితాలు రావు. కొంతమంది ఫలితాలు రాలేదు, మేము ఇన్ని చేసినా జరగట్లేదు అనుకున్నదే అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు రావు ఫలితాలు? దానాలు చేసినా, జపాలు చేసినా, అభిషేకాలు చేసినా, పూజలు చేసినా మీ సమస్యకు పరిష్కారం దొరకటం లేదు, ఉపయోగం లేదు. చివరికి చేసిన వాళ్ళని తిడతాం, చెప్పిన వాళ్ళని తిడతాం. వాళ్ళు తిడతాం తప్పులేదు, ఎందుకంటే జరగలేదు కాబట్టి. ఖర్చు కూడా అప్పటి వరకు అయిన ఖర్చు మరొక భారం కదా. ఇక్కడ ఇప్పటి వరకు మీరు ఎంతోమంది జ్యోతిష్యులను చూసి ఉంటారు. బహుశా నాలాంటి వాళ్ళని తెలిసి ఉండదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవులు 3 రకాల కర్మజీవులు ఉంటారు. మొదటి కర్మజీవులు దృఢ కర్మజీవులు అంటారు. దృఢ కర్మజీవులు. రెండవ వారు అదృఢ కర్మజీవులు అని అంటారు. మూడవ పార్ట్ దృఢ కర్మజీవులు. ఎప్పుడన్నా ఈ పదాలు విన్నారా మీరు? మా జ్యోతిష్యులు చెప్పరు, అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే వచ్చారా, చెప్పామా, పంపించామా, కేల్కతం దుకాణం బంద్. ఇక్కడ మనం చెప్పే అంశాలు మొత్తము జ్యోతిష్యం నమ్మే వాళ్ళకి అవసరం లేదు. జ్యోతిష్యాన్ని నమ్మాలా వద్దా అనే న్యూట్రల్గా ఉండే వాళ్ళకి, జ్యోతిష్యాన్ని ఓరల్గా చూపించండి అనే వాళ్ళకి సమాధానం. దృఢ కర్మలు చెందిన వారు ఎలా ఉంటారు అంటే, దాన ధర్మాలు చేసేవాళ్ళు చెప్పాలి. దృఢ కర్మలు చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఈ రోజున మనం ప్రయాణమై వెళ్తున్నాం, భగవంతుడికి ప్రార్థించుకుంటాం. ఈరోజు నాకు ఎటువంటి ఆపద కలగకుండా నన్ను ఇంటికి చేర్చవయ్యా, ఆపదాం అపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ప్రయాణకాలే శ్రీరామనామం పఠిత్వా అనుకుంటూ. అలా ప్రయాణమై వెళ్ళేటప్పుడు దైవనామస్మరణ చూసి వెళ్ళిన వాడు ఎప్పుడూ రక్షకుడుగా ఇంటికి వెళ్తాడు. ఒక పార్ట్ అంటే విశ్వాసం ఉన్నవాడు. కొంతమందికి దారిలో ఊహించినటువంటి ప్రమాదాలు జరుగుతాయి. ఒక రైతు చేలోకి వెళతాడు, పంటంతా చూసుకుంటాడు, పశువుల కోసం గడ్డి మోపు కట్టుని ఎత్తున వేసుకుంటాడు, తన ఇంటికి వెళుతుంటాడు, గట్టుకు నడుస్తూ ఉంటాడు. ఆ సమయంలో అర్ధాంతరంగా వర్షం రావడం, ఒక పిడుగు పడతాం, ఆ పిడుగు పడతాం మరణించడం. తానది ఊహించలేదు. మనం ప్రయాణమై వెళుతున్నాం, ప్రమాదం జరుగుతుందని ఊహించలేదు. అందరితో మనం బస్సు ఎక్కాం, బస్సు దగ్ధమవుతుందని మనకు తెలియదు. అంటే నీవు ఏది జరుగుతుందో అని ఊహించకుండా వచ్చేటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో, ఆ కష్టంతో ఇబ్బందులు పడుతూ ఉంటారో, ఆ కష్టంతో మరణాన్ని పొంది ఉంటారో, ఆ కష్టంతో వారు మరణించి వారి కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టివేస్తారో, వారందరూ కూడా దృఢకర్మలకు సంబంధించిన వారే. మనం ఊహిస్తామా అర్జెంట్ ఇప్పుడు వర్షం వస్తుంది అని? ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం, కరెంటు పోతుందని ఊహిస్తామా? లేదా కెమెరా ఆగిపోతుందని ఊహిస్తామా? అంటే మనకు ఊహకు అందని అంశం ఇది జరుగుతుంది అని కలలో కూడా ఊహించని అంశం ద్వారా నష్టపోయినటువంటి మానవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దృఢకర్మలకు చెందిన వారే. మన కరోనా మహమ్మారి వచ్చి ఎంతమంది చనిపోయారండి, ఎంతమంది బతికారు? వారు కరోనా వస్తే
చనిపోతారని వాళ్ళు ఊహించి ఉంటారా? అలా చనిపోయిన వారందరూ దృఢకర్మలకు చెందిన వారే. వారికి పూజలు కానీ, పునస్కారాలు కానీ, దానాలు కానీ, ధర్మాలు కానీ చేయాల్సిన ఆవశ్యకత వాళ్ళకి అనిపించలేదు. రెండోది దృఢ కర్మలు. వాళ్ళు ఎలా ఉంటారు అనంటే, ఒక పని ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయా సంతస్తులై ఆరంభించి పరిచయింతురు మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచు నృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగింపరసుని ప్రజ్ఞానిధులు కావునన్. వాడు మూడవడు ఏంటంటే, ఏదైనా జరగని తా పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళు, మంచా చెడా దిగాం, విజయమో వీర స్వర్గమో అని మొండి పట్టుదలతో దేనిని బేఖాతర చేయకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి ఈ జ్యోతిష్యం వైపు, ఈ పురాణాల వైపు, ఈ గ్రహాల వైపు అసలు ముఖమైనా సరే తిప్పకుండా కేవలం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళే వాళ్ళు ఎవరంటే దృఢ కర్మలకు చెందినవారు. మొదటి వారు తెలియకుండా కష్టపడతారు. వీళ్ళు దేన్నైనా సరే భరించడానికి సిద్ధమయ్యారు. ఓకే, మీరు అడిగిన దానికి మూడో పార్ట్ అదృఢ కర్మలు. వీళ్ళు జరగబోయే సంఘటనలు ముందుగానే గుర్తెరింగి జ్యోతిష్ సంప్రదించారు, ఎలా చేసుకోమన్నాడు. తప్పేమో చేద్దాం అని దైవం మీద భారం వేసి, నీవే తప్ప ఇతపరం వెరుంగనయ్యా, నాకు కష్టం వస్తుందని తెలుస్తుంది, ఆ కష్టాన్ని తొలగించే విధంగా నువ్వు నన్ను సేవ చేస్తున్నానని చెప్పి ఆ దైవానికి, గ్రహానికి పూజా పునస్కారాలు, హోమాలు, దానాలు, యాగాలు, కర్మలు చేసేటువంటి వారు అదృఢ కర్మలు. ఈ మూడు అంశాలని ఒక వ్యక్తి జాతకంలో చూసినప్పుడు ఈ జాతకుడు దృఢకర్మలకు చెందినవాడా, అదృఢ కర్మకు చెందినవాడా, దృఢ కర్మలకు చెందినవాడా అనేది కంపారిజన్, ఐడెంటిఫికేషన్ చేసేటువంటి దమ్ము, ధైర్యం జ్యోతిష్యుడికి ఉండాలి. ప్రతి ఒక్కడికి నువ్వు కందిపప్పు దానం చేసుకో, నువ్వు శనగలు దానం చేసుకో, నువ్వు మెడలో అది వేసుకో, ఈ తాయి తీసుకో, ఈ ఉంగరం పెట్టుకో అని చెబితే దానివల్ల వాళ్ళకి పనులు కావండి. కేవలం అదృఢ కర్మలకు చెందిన వారికి మాత్రమే నీవు ఏదైనా శాంతి మంత్రాల ద్వారా, శాంతి ప్రక్రియల ద్వారా చేసిన వారికి మాత్రమే అవి సఫలీకృతమవుతాయి తప్ప దృఢకర్మలలో పుట్టిన వారికి కానీ, దృఢ కర్మలతో పుట్టిన వారికి కానీ నీవు ఎన్ని పనులు చేసినా, ఎంత ఖర్చు పెట్టించినా వారి సమస్యల పరిష్కారం కాకపోవటానికి కారణం ఇదే. ఇది నిక్కమైన నిజమైన సత్యం. నాలాంటి వాళ్ళు కూడా కొన్ని శాంతి ప్రక్రియ చేయిస్తామండి. అంటే మనం చేసేది వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి ఆ జాతకుడు అదృఢ కర్మలకు చెందిన వాడే ఉండాలి. వాడికి మాత్రమే మనం చేసినప్పుడు వాడి సమస్య పరిష్కారం అవుతుంది. అర్ధాంతరంగా పోయేవాడికి చేసే ఉపయోగం ఉందండి? అసలు నమ్మని వాడిని చేసే ఉపయోగం ఏముంది? నేను నమ్మి వచ్చిన వాడు అదృఢ కర్మలకు చెందినవాడు అవునా కాదా అని నువ్వు గ్రహించుకొని వాళ్ళకు పరిష్కార మార్గం చూపినప్పుడు వాళ్ళ సమస్య నీకు పరిష్కారం, నీ గురించి వాళ్ళు ప్రచారం చేస్తారు. అంటే ఇందాక అడిగిన ప్రశ్నలో ఎంత ఖర్చు పెట్టినా, ఇంత తగలబెట్టినా, ఇన్ని హోమాలు చేసినా, ఇన్ని విగ్రహాలు పాతినా మాకు పనులు కావటం లేదనే వాళ్ళందరూ ఎవరు అంటే వారు దృఢకర్మలకు చెందిన వాళ్ళనే ఉండాలి, లేదా దృఢ కర్మలకు చెందిన వారైనా అయి ఉండాలి అనేది నా ఆలోచన. సో దీన్ని బట్టి మీరు ఎంచుకున్నటువంటి జ్యోతిష్యుడి దగ్గర ఈ మూడు అడగండి. ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత, అయ్యా మేము దృఢకర్మలకు చెందిన వాళ్ళమా, అదృఢ కర్మలకు చెందిన వాళ్ళమా, దృఢ కర్మలకు చెందిన వాళ్ళమా ముందు మీరు గుర్తించండి. అంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు దృఢకర్మలు చెందినవారు,
ఈ నక్షత్రంలో పాదాలు పుట్టిన వారు అదృఢ కర్మ చెందిన వాళ్ళు, ఈ నక్షత్రంలో పుట్టినవాడు దృఢ కర్మ చెందినవారు. 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు ఎంత అవుతాయండి? 27 నక్షత్రాలు ఇంటూ 4, ఒక్కొక్క నక్షత్రం 4 ఇంటూ 27 అంటే ఆ పాపులేషన్ మొత్తాన్ని మనం డివైడ్ చేసుకోవాలిగా ఈ కర్మలకి. అంతటి శక్తి సామర్థ్యం ఈ రోజు సమయం ఎక్కడుందండి? వచ్చారా, గ్లాస్ కాఫీ తాగారా, ఆడ పెట్టి బిస్కెట్ తిన్నారా, 3 ముక్కలు చెప్పించుకున్నావా, ప్రిస్క్రిప్షన్ రాయించుకున్నావా, ఏదో క్షేత్రానికి పూజ చేయించుకున్నావా, ఇంటికి వచ్చి ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళినా కాలేదు, ఇక్కడికి వెళ్ళినా కాలేదు, దాని దగ్గరికి వెళ్ళినా పోలేదు, దీని దగ్గరికి వెళ్ళినా పోలేదు, ఏమిటో మన కర్మ డబ్బులని దొబ్బేశారు జ్యోతిష్యులు అని మీరు మమ్మల్ని తిట్టే కంటే మేము సవ్యమైన వ్యక్తిని సంప్రదిస్తున్నామా లేదా అని ఒక్కసారి ప్రశ్నించుకొని ఒక అడుగు ముందుకు ఇస్తే అక్కడ మీకు సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందనేది నా సూచన. చూసారు కదండి భవిష్యవాణి కార్యక్రమం. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకున్న సందేహాలు ఏమైనా ఉన్నా, లేకపోతే మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో కూడా మీరు చెప్పవచ్చు. ఇంకా మీకేమైనా పర్సనల్ గా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా సంప్రదించాలనుకుంటే గురువు గారి వ్యక్తిగత నెంబర్లు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి, వాటికి కాల్ చేసి మీరు నేరుగా కలిసే అవకాశం కూడా ఉంది. ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మీ స్నేహితులతోనూ బంధువులతోనూ పంచుకోండి. మరిన్ని అద్భుతమైన ప్రశ్నలకి అద్భుతమైన సమాధానాలతో మరో భవిష్యవాణి కార్యక్రమంలో మీ ముందుంటాం. నమస్కారం.